ప్రార్థన చేసే ముందు దేవుని మాట వినడానికి మనం కొంతసేపు కేటాయిద్దాం. ఒకసారి మన జీవితం మనకు తెలియకుండా చాలా వేగంగా పరిగెత్తిస్తుంది. ఎంత వేగంగా అంటే చాలా ముఖ్యమైన విషయాలను కూడా మర్చిపోయేంతగా. కానీ మనం కొంత వేగాన్ని తగ్గించి మన మీద దేవుని యొక్క లోతైన ప్రేమను జ్ఞాపకమునకు తెచ్చుకున్నప్పుడు మన మీద దేవుని యొక్క ప్రేమ తాత్కాలికమైనది కాదు మరియు నిస్సారముగా లేదు. దేవుని యొక్క ప్రేమ నీ మంచితనం మీద ఆధారపడదు లేదా నీ తప్పుల మీద ఆధారపడదు. దేవుని యొక్క ప్రేమ మీరు ఊహించిన దానికంటే లోతైనది, మీరు అనుకున్న దానికంటే గొప్పది. మరి ఈ ప్రపంచం మనకు అందించలేనిది. దేవుని యొక్క ప్రేమ మీ జీవితంలో ప్రతి మూలలోకి విస్తరించి ఉంది. దేవుని యొక్క ప్రేమ విరిగిపోయిన నీ హృదయంలోనికి లేదా గజిబిజిగా ఉన్న నీ మనస్సులోనికి లేదా దేవుని నుండి దూరముగా వెళ్ళిపోయిన స్థితి నుండి దేవుని ప్రేమ మిమ్మల్ని తప్పించును. దేవుని ప్రేమ కేవలం అనుభవించే భావన మాత్రమే కాదు. దేవుని ప్రేమ అంటే స్వస్థత. స్వస్థత అనగా హృదయంలో, మనస్సులో, ఆలోచనలో, శరీరంలో కలిగే గొప్ప స్వస్థత. దేవుని యొక్క ప్రేమ రక్షణ లేదా కాపాడకుండా వదిలిపెట్టేది కాదు. మనల్ని నిశ్చయముగా రక్షించే ప్రేమ. మన యొక్క దౌర్భాగ్య స్థితిని దేవుడు జ్ఞాపకమునకు చేసుకోలేదు. మీరు క్షమింపబడ్డారు. అర్హత లేని వారిగా భావించినప్పటికీ దేవుడు మనలను అర్హత కలిగిన వారిగా మార్చే దేవుడు. మీరు అనుకొనవచ్చు, దేవా, నా తల ఎత్తుటకైనను నాకు కూడా యోగ్యత లేదు తండ్రి అని మీరు భావించవచ్చు. అయినప్పటికీ దేవుడు మీ వైపు కరుణతో చూచుచున్నారు. ఆయన మిమ్మల్ని ఖండించడం లేదు. దేవుని యొక్క హృదయం నుండి దయ మీ మీద ప్రవహించుచున్నది. శిక్ష కాదు. ఆయన మిమ్మల్ని చూసి తప్పిపోయిన బిడ్డను ప్రేమతో ఇంటికి తిరిగి పిలిచే తండ్రిగా ఉన్నారు. ఆయన ప్రేమ శాంతినిచ్చును. పరిస్థితులపైన ఆధారపడని శాంతి. ప్రపంచం విచ్ఛిన్నమవుతున్నప్పటికీ నిలిచి ఉండే శాంతి దేవుడు మనకిస్తారు. దేవుడు మాత్రమే అట్టి విధమైన శాంతిని ఇచ్చును. దేవుని ప్రేమ శాంతి కంటే గొప్పదైన నిత్య జీవాన్ని ఇచ్చును. ఆయన మనతో యుగాయుగములు గడపాలని కోరుకొనుచున్నారు. మనమేదో మంచివారమనో పరిపూర్ణమైన స్వభావము గలవారమనో కాదు. ఆయన ప్రేమ కాలానికి మించినది, సమాధి దాటింది. దేవుని కృప ప్రతి ఉదయము క్రొత్తదిగా ఉన్నది. 1 లేదా 2 రోజులు ఆయన కృప ఇచ్చేవారు కాదు. గడిచే లేదా గడవబోయే ప్రతి ఒక్క రోజు ఆయన కృప క్రొత్తదిగా ఉన్నది. దేవుడు ఆయన యొక్క ప్రేమను ఎవరి మీద రుద్దదు. దేవుని ప్రేమ ఎవరి మీద బలవంతం చేయదు. నీ మీద బలవంతముగా ఆయన ప్రేమ నిలబడలేదు. నీ హృదయమనే తలుపు యొద్ద నిలుచొని తట్టుతున్నారు. అయితే అది నీ యొక్క ఇష్టం. నువ్వు దేవునిని లోపలికి అంటే నీ హృదయమనే తలుపు లోపలికి ఆహ్వానిస్తావా లేదా ఆహ్వానించవా? ఇది కేవలం మీ హృదయమునకు ఇష్టమునకే దేవుడు వదిలేశారు. కీర్తనలు 27వ అధ్యాయము 10వ వచనం. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. నిన్ను ఎక్కువగా ప్రేమించవలసిన వ్యక్తి చేత వదిలివేయబడినంత బాధ మరొకటి ఉండదు. మనలో కొందరు ఈ బాధ భరిస్తున్నాము. ఏలయనగా విడిచి వెళ్ళిపోయిన తల్లిదండ్రులు, ద్రోహం చేసిన స్నేహితుడు, తెగిపోయిన సంబంధాలు, ఈ రకమైన లోతైన గాయాలు పడినా కూడా దేవుడు మనలోనికి అడుగుపెట్టారు. ఆయన మన తండ్రి, మనలని ఎన్నడూ విడువడు. ఆయన మన స్నేహితుడు, మనలను ఎన్నడూ విడువడు లేదా మనకు ద్రోహం చేయరు. అందరూ వెళ్ళిపోయినా
ఆయన మనలను విడువరు. గనుక ప్రియమైన స్నేహితులారా, మీరు ఈ వీడియోను చూస్తున్నట్లయితే దయచేసి మీ హృదయాన్ని దేవుని వైపుగా తెరవండి. ఎందుకంటే ఆయన ప్రేమను మీ హృదయంలో నింపుతారు. పాత బాధల వలన లేదా సమాధానాలు దొరకని ప్రశ్నల వలన మీరు బాధలో ఉండి ఆయనను త్రోసివేయవద్దు. ఆయన మాత్రమే మనలను కల్మషం లేకుండా ప్రేమించగలరు. మీరు ఆయనను రాజుగా మీ హృదయంలోనికి ఆహ్వానించండి. ఓదార్పునిచ్చే దేవుడు పరిశుద్ధాత్మ దేవునిని ప్రతిరోజు మీ హృదయంలోనికి ఆహ్వానించండి. దేవుడు మనకు ఒక బోధకుడులా నిజమును మాత్రమే బోధించే దేవుడై ఉన్నాడు. మనము మొత్తం చీకటిలో ఉన్న సమయంలో దేవుని యొక్క వాక్యము మనకు వెలుగుగా ఉండును. ఎందుకంటే ఈ యొక్క ప్రపంచం మోసపూరితమైనది, బయటకు అందముగా మెరుస్తుంది, కానీ మీ హృదయంలో ఖాళీని, బాధనే మిగులుస్తుంది. ఈ ప్రపంచం ఆనందాన్ని ఇస్తానని హామీ ఇస్తుంది, కానీ పగిలిపోయిన హృదయాన్ని మిగులుస్తుంది. పాపం నీ ఇష్టం వచ్చినట్లు చేయమని నీకు బోధిస్తుంది, కానీ మీ ఆత్మను బంధిస్తుంది. కొంత సమయాన్ని ఇది మంచిదిలా అనిపిస్తుంది, కానీ గాయాలను వదిలిపెట్టి వెళ్తుంది. యేసయ్య మనలను మోసం చేసే దేవుడు కారు. ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. అందుకే దయచేసి యేసయ్యకు మీ హృదయాలను తెరవండి. ఆయన మాత్రమే వెంబడించండి. రోమీయులకు రాసిన 8వ అధ్యాయము 35 నుండి 39వ వచనం వరకు. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవరు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలో ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవనవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృజింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన యేసుక్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. గనుక పరలోకమైన నిత్యమైన రాజ్యము మీద మనము జోర్దము ఆడకూడదు. మీ హృదయాలను తెరవండి. ఏ ప్రేమ అయితే మీకోసం పరిగెడుతుందో ఆ ప్రేమను మీ హృదయంలోనికి ఆహ్వానించండి. ఇప్పుడు కొంత సమయం ప్రార్థనకు కేటాయిద్దాము. కృతజ్ఞతలు తండ్రి, నన్ను లోతుగా ప్రేమిస్తున్నందుకు మరియు మీ షరతులు లేని ప్రేమకు నేనేమివ్వగలను తండ్రి? నేను మీ దయకు అర్హుడను కానప్పటికీ మీ దయ నా మీద ఉన్నది ప్రభువా. నేను దూరముగా వెళ్ళిపోయినప్పటికీ మీరు నన్ను ఓపికతో లాగి పట్టుకొని ఉన్నారు. మీ మార్గములను ప్రశ్నించినప్పుడు మీ మార్గములలో మిమ్మల్ని దూరముగా పెట్టినప్పటికీ మీరు నన్ను ఎన్నడూ త్రోసివేయలేదు. దేవా, మీరు నమ్మకమైన వారు. మీరు నన్ను ఆత్మీయంగాను శారీరకముగాను కాపాడుతున్నారు. గొప్ప గొప్ప ప్రవాహము లాంటి శ్రమలు వచ్చినప్పటికీ మీరు నన్ను కాపాడుతున్నారు. ఇందు నిమిత్తమై మీకు కృతజ్ఞతల తండ్రి. ప్రభువా, మీరు ప్రతిసారి గుర్తు చేస్తున్నారు నేను ఒంటరి దానిని కాదు అని. ఎందుకంటే నాకు తెలియని అనేకమైన యుద్ధాలు నా మీదకి రాకుండానట్లు మీరు నన్ను కాపాడి ఉన్నారు. మీరు చేసే యుద్ధములు కనీసము నా కంటికి కానీ నా చెవులకు కానీ వినపడవు. శత్రువు నన్ను పట్టుకోవాలని ఆలోచనలకు ముందుగానే మీరు వాటి ఆలోచనలను పటాపంచలు చేశారు. ప్రభువా, మీకోసం తెలుసుకోవడమే కాకుండా మీతో ప్రతిరోజు నడవాలి, మీతో ప్రతిరోజు లోతుగా నడుచుటకు మీ కృప దయచేయండి. మీ స్వరము వినాలి. మీరు నా దేవునిగా ఉన్నందు కొరకై మీకు కృతజ్ఞతలు తండ్రి. ఈ దినము మీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు అప్పగించుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఈ యొక్క ప్రార్థన మీ హృదయమునకు తాకినట్లయితే విశ్వాసముతో ఆమెన్ అని టైప్ చేయండి. ప్రైజ్ ది లార్డ్.